హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా అండి. ఈ దసరా వచ్చిందంటే పిల్లలకి స్కూల్స్కి చాలా ఎక్కువ రోజులు హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు. అట్లా అనుకోకుండా పిల్లలకి ఏదైనా యాక్టివిటీ నేర్పిస్తే కనుక వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందండి. సో మా సార్కి అయితే చెస్ వచ్చు కాబట్టి పిల్లలకి చెస్ నేర్పిస్తున్నారనమాట. అంటే ఇది బేసిక్ అనమాట, కాయిన్స్ అరేంజ్మెంటు అది నేర్పిస్తున్నారు. సో మీ పిల్లలకు కూడా ఇలాంటివన్నీ ఏమైనా నేర్పిస్తే హాలిడేస్ అనేవి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. అంజు రాజుని కరెక్ట్ ప్లేస్లో పెట్టిందా లేదమ్మా, రాంగ్ ప్లేస్లో పెట్టినట్టుంది. డాడీ చూస్తారులే, డాడీ చెప్తారులే. ఫస్ట్ ఏనుగు గుర్రము వంటే పెట్టాలి కదా. అరే డాడీ దగ్గర చెస్ నేర్చుకోవచ్చు కదా ఇప్పటి నుంచి. ఎలిఫెంట్ కి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడికైనా పోవచ్చు లాస్ట్ కైనా పోవచ్చు. ముందు పెట్టినే ఉండు, కాయిన్స్ పెట్టి మంచిది. ఫస్ట్ స్టెప్స్ నేర్చుకున్నాను, అది కాయిన్స్ రాజా వంటే. బ్లాక్ పెడుతున్నా, కలర్ చూసుకోండి, ఎవరి కలర్ వాళ్ళే పెట్టుకోవాలి. ఏనుగు గుర్రము వంటే. వంటేది కాబట్టి ఇక్కడికైనా పెట్టుకోవచ్చు, లాస్ట్ లో పెట్టినా. కరెక్టే పెట్టిందా? కరెక్ట్గా అమ్మా మొదలు పెట్టండి. ఇంకా అటైతే ఏనుగు వచ్చేసి ఇక్కడికి పెడతా నేను. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుందా? అదే ఆట అంటే నాకేం తెలుసు చేస్తూ. మరి అలాంటప్పుడు నేర్చుకోవాలా, చెప్పు డాడీ నాకు తెలియదని. చెప్పు ఏడు చెప్పింతకి అవి సిపాయిలు. ముందు ఏం చేస్తారంటే ఇలా వేస్తారు. ఇది ఉంది కదా, ఫస్ట్ కాయిన్స్ నేర్చుకో ఎలా వెళ్ళేది. ఇంకా ఎటు వెళ్తుంది చెప్పు. ఇది ఫస్ట్లో అయితేనే 2 times వెళ్తుంది, అదే డబుల్ స్టెప్. సెకండ్ టైం నుంచి సిపాయి, ఈ సిపాయిని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వేసేటప్పుడు ఇక్కడికి కానీ వేసుకోవచ్చు. అర్థమైందా? ఒక్కసారి ఇక్కడికి వేసినాం అనుకో, ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి ఒక్కొక్కటే పోవాలా, ఒక్కొక్కటి ఇట్లా. నువ్వు ఒకటే పరి నుంచి ఇట్లా వేయడానికి ఉండదు, జంప్ చేయదు, ఒక్కొక్కటే వెళ్తుంది ముందు. సరేనా? ఫస్ట్ టైం వేసేటప్పుడు మాత్రమే ఇలా వెళ్ళచ్చు, అది నీ ఇష్టం. లేదంటే ఇక్కడికైనా రావచ్చు. ఇది సిపాయి ఇక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు మళ్ళా అది ఇంత సిపాయిలన్నీ రావు, మళ్ళా ముందుకే వెళ్ళాల. ఇంకోటి ఏంటంటే సిపాయి ఒక్కోసారి క్రాస్ పోతుంది. ఎప్పుడంటే అంచు ఇడికేసింది అనుకో సిపాయి, ఇప్పుడు క్రాస్ కొంటే ఇడ. ఇప్పుడు ఈ కాయంతో దీన్ని ఇలా చంపేసేయచ్చు. చంపుతానే ఈ కాయ ఉండే ప్లేస్లోకి నీ కాయ వెళ్ళిపోతుంది అనమాట. ఈ కాయ తీసి నీ కాయ పెట్టుకోవచ్చు, అంతే నీకే ఇది. అప్పుడు అంజం ఏం చేస్తుందంటే ఇడ ఇదేంది, ఇది ఏం చెప్పింది, మినిస్టర్ అనమాట. ఈ క్వీన్ ఇది, ఈ క్వీన్తో దీన్ని ఇలా చంపేస్తుంది. ఎందుకంటే స్ట్రైట్ వస్తుంది క్వీన్, చంపేసిన వాటి ఇట్లా. నీ కాయిన్స్ గుర్తున్నాయా ఎట్లా వెళ్ళేది? కాయిన్స్ అయితే నువ్వు కొన్ని నేర్పించావు కాబట్టి గుర్తున్నాయి కొన్ని. సరే ఇప్పుడు ఇది ఎలా వెళ్తుంది చెప్పు. గుర్రం ఇదిగో ఈ గుర్రం బుక్కనున్నాను. సిపాయి ఇదిగో ఇక్కడికైనా రావచ్చు. ఒకసారి చూపి నాకు పెట్టి చెప్తా. గుర్రం సిపాయి కాదు అనేది, గుర్రం ఎలా వెళ్తుంది అని. ఉండవు చెప్తారా మేము. గుర్రం ఇక్కడ పెట్టినావా? ఇది ఎల్ షేప్ కదా. ఇది ఏది ఎక్కడ పెట్టారు నాయన? ఇది ఎలా అంటే ఇక్కడ నుంచి వెళ్ళంటున్నాడు వాడు. అట్లా ఇది ఇదో ఎల్లంటే ఇది కదా. 1 2 3 స్టెప్పులు. చూడు ఇప్పుడు చూడు,
చూడు ఎల్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ అయిందా అయింది అంజు ఏంటి నుంచి ఇక్కడికి కూడా రావచ్చు ఇది కూడా చూడు ఎల్లే అంటే ఇట్లా నన్న ఒకసారి ఇంకో చూడు ఇట్లా ఎల్లయిందా లేదా అలా చూసుకోవాలంట. ఎల్ షేప్ కూడా ఎల్లే కిందకి మళ్ళీ చూడు ఇక్కడ నుంచి ఇది ఎల్లే చూడు ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు డాడీ ఇక్కడ నుంచి తీసారు కదా చూడు ఇట్లా ఎల్ అలా అది అలా అన్నమాట షేప్ ఎల్ షేప్ చూసుకోవాలి నుంచి వెళ్ళిపోతుంది ఇడుంది కదా గుర్రము. ఇప్పుడు నువ్వు చెప్పు ఎల్ ఎక్కడి నుంచి వెళ్తుందని. ఎల్ ఆహా నా వేలు ఇట్లా అది ఎల్ షేప్ అన్నమాట. ఓకేనా అది నాన్న ఎల్ షేప్. ఓకే అర్థమైందమ్మా. అర్థమైంది. నెక్స్ట్ ఇది ఎలా వెళ్తుంది చెప్పు. ఇది ఇదా నాకు నువ్వే కదా నేర్పించేది నాకేం తెలుసు. నేను ఇంతకు నీకు నేర్పించిన మర్చిపోయినా మొత్తం అన్నీ. అందుకే నాన్న అప్పుడప్పుడు చెస్ బోర్డ్ తీసి డాడీ దగ్గర నేర్చుకోవాలి. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను కానీ చూడు ఇది ఏనుగు. దీన్ని చెస్లో ఏమంటారంటే రుక్ అంటారు అనమాట. రుక్. ఈ సిపాయి ఉంది కదా ఇది అడ్డం లేకపోతే ఈ ఏనుగు నుంచి ఇలా స్ట్రైట్గా ఎంత దూరమే రావచ్చు ఈ లాస్ట్ వరకు రావచ్చు. సరేనా. అవసరమైతే ఇక్కడ సిపాయి అడ్డం లేదు కాబట్టి డైరెక్ట్ ఇట్లా వచ్చి ఇలా తినేసేయచ్చు ఏనుగును. ఓకేనా. లేదంటే ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా అడ్డంగా ఎంత దూరమైనా రావచ్చు ఈ లాస్ట్ కానీ రావచ్చు. ఓకేనా. అంటే ఏనుగు ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది మళ్ళీ నుంచి ఇట్లా అడ్డంగా కూడా పోతుంది. అర్థమైందమ్మా. ఇప్పుడు చెప్పి ఏనుగు ఎట్లా వెళ్తుంది. ఏనుగు సిపాయి లేకపోతే ఇలా లాస్ట్ కైనా పోతుంది ఇలాగైనా పోతుంది. ఎట్లా పోతుంది ఇట్లా. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ కైనా పోతుంది. చక్కగా రావాలి ఎట్లా పోయినా కానీ స్ట్రైట్. సరేనా. నిలువుగా పోయినా అడ్డంగా పోయినా కానీ స్ట్రైట్గా వెళ్ళాలి. అర్థమైందమ్మా. తర్వాత వచ్చి ఈ గుర్రం తెలుసు కదా నీకు. గుర్రం ఎట్లా వెళ్తుంది. గుర్రం ఎల్ షేప్ తో వెళ్తుంది. ఒకసారి పెట్టు. ఎల్లో పెట్టు సరే. వెరీ గుడ్. ఇంకో రకం ఎట్లా వెళ్తుంది గుర్రం ఇక్కడ నుంచి. ఇంకో పక్క పెట్టు. ఇక్కడ నుంచి మళ్ళా ఈడ ఉంది కదా ఈడ తర్వాత అట్లా కాదు ఇక్కడ ఉండే గుర్రాన్ని ఇక్కడ గుర్రం చూసుకో. ఇక్కడ కాకుండా ఇంకో పక్క పెట్టచ్చు. ఏ పక్క అది. ఇది కాకుండా అది కాకుండా ఇక్కడ ఇక్కడ చూడు చూడప్పుడు వెళ్ళాం కదా ఇల్లు అయ్యింది. మరి అదే నేను అడిగింది ఇంకొకటి ఏ పక్క పెట్టచ్చు అని. అర్థమైందా. ఎట్లా వెళ్ళినా కానీ వెళ్ళే వెళ్ళాలా. ఇప్పుడు చూడు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుంది చెప్పు గుర్రం. ఇక్కడ నుంచి వేస్తే ఇదేనా. ఇది ఒకటి కరెక్ట్ పెట్టాము. ఇంకోటి చూపి ఇక్కడ నుంచి. ఇది కాకుండా ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడికి ఎక్కడికి. ఇదిగో ఇక్కడికి వచ్చింది కదా గుర్రము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాయి కదా. ఇలా వెళ్ళదు నాన్న. ముందు చెప్తా. ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్ ఇక్కడికి వేసినావు. ఇది చూపించినావు. నేను ఇంకొకటి ఎలా వెళ్తుంది అన్నా చూడు. ఎల్ అంటే 1 2 3 ఇలా కదా. ఇది కాకుండా ఇంకో ఎల్లు ఉంది 1 2 3 ఇక్కడికి చూడు. ఎల్లు వచ్చిందా. ఇంకోటి కూడా ఉంది చూడు ఇక్కడ నుంచి. ఇది ఉంది కదా ఇది కూడా ఎల్లే చూడు ఇక్కడ నుంచి. అంటే ఇలా నన్న చూసుకో ఇట్లా. ఓకేనా. వచ్చింది ఎల్లు. తర్వాత ఇంకోటి చూడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది చూడు. ఇంకో ఎల్లు ఏంటి గేమ్ అయిపోయిందా తీసేస్తున్నా. అర్థమైందా. ఇంకో ఎల్లు ఇక్కడ నుంచి ఇంకో ఎల్లు ఉంది చూడు. ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఈ సిపాయి కనుక ఇక్కడ అడ్డం లేకుంటే కనుక ఇక్కడ నుంచి ఇట్లా కూడా వస్తుంది చూడు ఎల్లు. వచ్చిందా. ఇంకో ఎల్లు కూడా ఉంది ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సిపాయి పక్కన పోతే ఇది కూడా చూడు ఇక్కడ నుంచి లెక్క వేసుకో. ఎల్లు ఇక్కడ నుంచి వచ్చిందా. ఎల్లు వచ్చిందమ్మా. లాస్ట్ ఇంకో ఎల్లు ఉంది అది చూపిస్తా ఉండు.
ఇదిగో ఈ రాసి ఉంది కదా, ఇది పక్కన ఉన్నప్పుడు వీడికి కూడా వస్తుంది. చూడు ఎల్లులు ఎట్లా వస్తాయో. అంటే మొత్తం కలిపి 8 ఎల్లులు వస్తాయన్న. 1 కాదు 2 కాదు, 8 ఎల్లులు. ఒక్కోసారి గుర్రం సైడ్లో ఉన్నప్పుడు ఎల్లులు తగ్గుతాయి అనమాట వెళ్ళేది. కానీ మధ్యలో ఉందంటే మాత్రము ఎల్లు షేపుల్లో 8 రకాలుగా వెళ్తుంది అన్నమాట ఎల్లు. అది గుర్తు పెట్టుకో సరేనా. గుర్రం చెప్పు ముందు ఫస్ట్. గుర్రము ఇక్కడికి వస్తుంది 1 2 3. తర్వాత 1 1 2 3. ఇది పెట్టేస్తా చూద్దాం. పెట్టినావా? ఓకే కరెక్ట్ లేమ్మా. ఇప్పుడు నీకు అర్థమైంది గుర్రం ఎలా వెళ్ళేది. పక్కన కూడా చెప్తా. ఈ గుర్రం విడిపెట్టి నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఒంటె. ఇది దీన్ని బిషప్ అంటారు అన్నమాట. ఇది ఎలాగంటే ఈ సిపాయి ఉంది కదా, ఇది అడ్డు లేకుంటే కనుక ఇలా క్రాస్గా వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది? ఏముంది ఇక్కడ కాయను అంజు పెట్టింది అంజు. దాన్ని నువ్వేం చేయొచ్చు అంటే ఇలా వెళ్ళి ఇలా చంపేసేయచ్చు క్రాస్గా. చూడు చచ్చిపోయింది అంజు, నీ కాయిన్ పోయింది. క్రాస్కి వచ్చిందా? అంటే ఇట్లా క్రాస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా కూడా పోవచ్చు క్రాస్గా. చూడు ఈ పక్కకు. అర్థమైందమ్మా? మళ్ళా ఇక్కడ నుంచి వెనక్కి కూడా రావచ్చు. అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పేట పోతుంది ఇది. అంటే ఇక్కడ నుంచి క్రాస్గా పోతుంది. అంజు తర్వాత అంటే ఇక్కడ నుంచి లాస్ట్ కైనా పోతుంది. ఎట్లా వెళ్ళినా కానీ క్రాస్గా వెళ్ళాలి సరేనా. ఈ రోజు నేర్చుకుని నన్ను రేపు మళ్ళీ ఇంకొంచెం చెప్పలేదే. అన్నీ ఒకేసారి అంటే బుర్రకి గుర్తుండవు. మిగతా సరేనమ్మా, రేపు కొంచెం నేర్చుకుందాం.